అంటే మీరు జనసేన పార్టీలో ఉన్నారా, లేదంటే మీకేమైనా పదవులు ఉన్నాయా ఏంటి, లేదంటే మీకు పార్టీ ఫండ్ వస్తుందా, మీకేమైనా ఫైనాన్షియల్ గా మీకు ఎలా సపోర్ట్ వస్తుందండి? ఫైనాన్షియల్ గా మనకి పార్టీ తరఫు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు సార్. నేను సంపాదించుకున్న రూపాయి నా దగ్గర దాచుకోకుండా, నా కుటుంబాన్ని చూసుకోకుండా, నేను ఒక జనసేన పార్టీ నా కుటుంబం అనుకొని దానికి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిలబడాలని నేను నిర్ణయం తీసుకున్నాను సార్. నా వంతుగా ఎంతో కొంత ನಾನು సంపాదించే పార్టీ నుంచి ఎలాంటి ఫండ్స్ రావట్లేదు? లేవు సార్, రూపాయి కూడా. అంతా మీ సొంతదండి? నా సొంతదండి. ప్రతిరోజు ఓన్ డబ్బులతో నేను సర్వీస్ ఇస్తున్నాను. అంటే పోనీ బయట నుంచి పెద్దలుగా ఫండ్స్ గట్టా ఎటువంటి ఎవరి దగ్గర కూడా రూపాయి ఆశించలేదు. చాలా మంది డొనేట్ చేస్తామని చెప్పారు. కొంతమంది ఏంటంటే మన సోడా చైర్మన్ గారు ఉన్నారు, రవికుమార్ గారు, ఆయన 3 లక్షలు ఇస్తానని చెప్పారు. ఇలాంటివి కొంతమంది కొంత పార్టీ తరఫు నుంచి బయట నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి బయట నుంచి మన నియోజకవర్గం కాకుండా 1-2 లక్షలు పంపిస్తాం బాబు, మీరు సర్వీస్ ఇవ్వండి అంటే నాకు వద్దండి సార్, నేను చేసే సర్వీస్ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయండి, పార్టీకి తెలియజేయండి, ఇది పార్టీకి బలపడడానికి అవసరం అవుతుందని తప్ప నాకు ఎటువంటి ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే తత్వం లేదు సార్. నేను చేసే సర్వీస్ 10 మందికి చెప్పండి సార్, ఇదే మనకు కావాల్సింది.